చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? ఇస్లాం ప్రకారం మనిషి చనిపోయిన వెంటనే అతని ఆత్మ బర్జక్ అనే మధ్యస్థ జీవితంలోకి వెళ్తుంది. ఇది ఈ లోకానికి పరలోకానికి మధ్య ఉండే దశ. ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు, ఇక ఈ మరణించిన వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర బర్జక్ ఉంటుంది. సూరహ్ అల్-ముమినూన్ 23 ఆయత్ 100. మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఒక విశ్వాసి చనిపోతే ప్రకాశవంతమైన దేవదూతలు వస్తారు. సుగంధంతో అతని ఆత్మను చాలా సులభంగా తీస్తారు. ఆ ఆత్మను ఆకాశాలకు ఎత్తుతారు. అల్లాహ్ ఆదేశంతో ఇల్లియీన్ అనే స్థలంలో నమోదు చేస్తారు. తర్వాత ఆత్మను కబర్లోకి తిరిగి పంపుతారు. తర్వాత ఆ ఆత్మ శరీరంలోకి తిరిగి వస్తుంది. కబర్లో ముంకర్, నకీర్ అనే దేవదూతలు ప్రశ్నిస్తారు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏమిటి? మీ మధ్యకు పంపబడిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతారు. సరైన సమాధానాలు చెప్పిన వారికి ఆకాశం నుంచి